ఘట్టం ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే కేసీఆరే మళ్లీ రావాలంటూ బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సన్నబియ్యం ఇచ్చేది తామేనని భారతీయ జనతా పార్టీ చెబుతోంది. అధికారంలో ఉన్నందున ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి 3 పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వానికి షాక్ ఇస్తామని నిరుద్యోగ జేఏసీ విద్యార్థులు సైతం ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ బైపోలుపై ఐన్యూస్ ప్రత్యేక దృష్టి సారించి జనాల నాడి పట్టేందుకు, పార్టీల బలహీనతలను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమైంది. బోరబండ నుంచి ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఒక దేశంలో ఒక రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఎంతటి వేడి ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక కూడా అంతే వేడి పుట్టిస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సమస్య లేదు. సూర్యుడు ఉదయించక ముందే పార్టీ నాయకులంతా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటు మా పార్టీకే వేయండి అంటూ ఎందుకు వేయాలో కూడా కారణాలు చెప్తున్నారు. సో పోటాపోటీగా ఉన్నాయి, త్రిముఖ పోటీ నడుస్తుంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్ షోలతోటి ప్రజల్లోకి ర్యాలీలతోటి వెళ్తుంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు? కొన్ని సర్వేలు కూడా మనం నిన్న మొన్న నుంచి చూస్తున్నాం. ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఎడ్జ్లో ఉండబోతున్నారు అని నిన్నటి వరకు ఉన్నటువంటి సర్వేలు రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. సో దీంట్లో ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది, ప్రజల ఒపీనియన్ కూడా ఐన్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకుని ఉంటుంది. బట్ తో పాటు అసలు ప్రచారాలు ఎట్లా నడుస్తున్నాయి, పార్టీ నాయకులు ప్రజల్లోకి ఏం చెప్పి వెళ్తున్నారు, ఎంతవరకు గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, ప్రజలు ఎవరిని ఆశీర్వదించే అవకాశాలు ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ స్థానాన్ని ఈసారి కైవసం చేస్తున్న సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీయా, అధికార కాంగ్రెస్ పార్టీయా, లేదంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీయా, లేదంటే బీజేపీ ఏమైనా ఇక్కడ గెలిచే అవకాశం ఉందా, లేదంటే గతంలో లాగా ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి అవకాశం ఉండబోతుందా? సో ఇట్లాంటి పరిణామాలని మాట్లాడదాం. మనతో పాటు 3 పార్టీలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అట్ సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి ఏం చెప్పెళ్తోంది? ఒకవైపు మైనార్టీ ఓట్లను, ముస్లిం ఓట్లను టార్గెట్ చేస్తూ మంత్రి పదవులు ఇస్తున్నారు. తో పాటు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో బీజేపీ ఏం చెప్పి వెళ్తోంది? బీజేపీ గెలుస్తున్నటువంటి ధీమానా, లేదంటే ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి తాపత్రయమా? ఈరోజు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని ఒక నమ్మకంతో మేము ముందుకెళ్తున్నామండి. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఏం డెవలప్మెంట్ జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో కూడా ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలుసు. ఈరోజు మేము వెళ్తున్నాము, ఇంటింటికి పాదయాత్ర వెళ్తున్నాము. ప్రతి చోట మన డ్రైనేజ్ సమస్యలు అట్లానే ఉన్నాయి. ఈ రోడ్లు అయితే ఇంకా ఎక్కడికక్కడే గోతులు తీస్తూనే ఉన్నారు. ఇంకా అది కవరింగ్ అనేది లేదు. ఇంకా స్ట్రీట్ లైట్స్ అంటే అది చూస్తున్న ప్రతి ఏరియాలో కూడా మీటర్స్ రౌండ్ చుట్టేసి వేలాడదీస్తున్నారు తప్ప ఆ లైట్లు కూడా సరిగ్గా వెలగట్లేదు. సో అసలు ఏం చేశారు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు అనేది మాకు ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంది. మాకే కదా, ప్రజలకు కూడా ఉంది. ఓన్లీ మీ ప్రశ్న బీఆర్ఎస్ కేనా, అంతకుముందు 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా? కాంగ్రెస్ పార్టీ అసలు అంతకుముందు 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. తర్వాత వచ్చిన 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. మళ్ళీ ఇంకొకసారి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు చెప్పమానండి? ఏ డ్రైనేజ్ సమస్య కంప్లీట్ అయింది చెప్పమానండి? రోడ్డు సమస్య కంప్లీట్ అయింది చెప్పమానండి? ఇంకా ఏ విధంగా? ఇప్పుడు నిన్న ఆయన షేక్పేటలో అని చెప్తున్నారు కదా, ఆయన బీఆర్ఎస్ పార్టీ అది మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, వీళ్ళు బీజేపీకి కానీ ఓటేస్తే సన్నబియ్యం ఆపేస్తాం, పవర్ ఆపేస్తాం అంటే. వాళ్ళు ఎవరండి అసలు ఆపడానికి? సన్నబియ్యం ఎవరు ఇస్తున్నారు అసలు? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. వాళ్ళు ఎవరు ఆపడానికి అసలు? అంటే ఓట్ల కోసం వాళ్ళు ఏవైనా మాట్లాడతారు. జనాలు ఏంటంటే ఆ బియ్యం రేవంత్ రెడ్డి ఇస్తున్నాడేమో అనుకొని రేవంత్ రెడ్డి అయ్యో ఇచ్చేస్తారేమో అని మాకు ఓట్లు వేయకుండా చేయడం కోసం వాళ్ళని ఇట్లా ప్రలోభం పెడుతున్నారు అన్నది ఖచ్చితంగా మాకు కనిపిస్తుంది. ఇంకా మైనారిటీ విషయానికి వస్తే అసలు కరెక్ట్గా ఈ టైంలో ఎవరైనా మినిస్ట్రీ ఇస్తారా? దేనికి ఇచ్చారు అంటే మైనారిటీ ఓట్లన్నీ కూడా వాళ్ళు తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే కదా ఈ టైంలో వాళ్ళు మినిస్ట్రీ ఇవ్వడం. మైనారిటీ కోసం కూడా అంతకుముందు ఇన్ని సంవత్సరాలలో మన స్వాతంత్రం ముందు కూడా అంతకుముందు సంవత్సరాల్లో కూడా ఎవరు ఆలోచించారండి? 2014 మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మైనారిటీలకి డిగ్రీ కాలేజెస్ గురించి కానీ, నవ్య సవేరా పేరుతో ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇవన్నీ ఫ్రీగా మేము చెప్పిస్తున్నాం. అండ్ స్కాలర్షిప్ మీద కూడా మనం ఎన్నో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్
గర్ల్స్కి అవి కూడా మనం ఫ్రీగానే వాళ్ళకి ఇస్తున్నాం. చాలా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, కొంత ప్రొఫెషనల్ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నాం. సో ఇంకా మ్యాక్సిమం మేము చేస్తున్నాం. అంటే మేము ఏం చేయలేదు మాకు, అందుకని మేము అనేది ఏంటంటే మేము ఇన్ని ఎన్డీఏలో ఉన్నప్పుడు సెంట్రల్లో మా ప్రభుత్వం ఉండి ఇన్ని మేము చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మేము జూబ్లీ హిల్స్లో మేము గెలిస్తే, మా దీపక్ రెడ్డి గారు గెలిస్తే వికాస్ యోజన పేరు మీద మేము ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ని ఒక రోల్ మోడల్ కింద మేము క్రియేట్ చేసి చూపిస్తాం మేము. బట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసిందా? ఎందుకంటే ఎక్కడ చూసినా బీహార్ కాన్సన్ట్రేషనే నడుస్తోంది. బీహార్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి రేపు పొద్దున తెలంగాణలో గెలవాలన్నటువంటి ధీమాతో ఉంది. ఇది కేవలం ఉప ఎన్నికలాగానే భారతీయ జనతా పార్టీ చూస్తుంది. పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీయే అని కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో జూబ్లీహిల్స్ని అంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంటుందా? ఇది అనుకోకుండా వచ్చిన ఎన్నికలు, దీన్ని తప్పకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలను చూసి విసిగిపోయారు. ప్రత్యామ్నాయంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో మరి మినిస్టర్గా మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఎమ్మెల్యే కనుక ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనే విశ్వాసం కూడా ప్రజల్లో ఉన్నది. మనం ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. వాళ్ళు చెప్తా ఉన్నారు గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో అది కమిషన్లతో నడుస్తున్నది. ఆ తర్వాత వచ్చిన ఈ 2.5 సంవత్సరాల మన కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి కారణమవుతున్నది. ఈ రెండు ప్రభుత్వాలు ఏదైతే చూసినామో చాలా. మీరు చూసిన దోపిడీ ఏంటి? మరి ఎందుకు కేంద్రం నుండి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్గనైజ్ సిస్టంలో ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా వచ్చి పోట్లాడేది ఉండదు కదా. మేము నిధులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం. నిధులు సద్వినియోగం చేసుకునే దాంట్లో కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చారు. ఏం పూర్తి చేసారు వాళ్ళు? 420 హామీలు ఇచ్చారు. ఏం చేసారు దాంట్లో? వాళ్ళు కేవలం ఒక పార్టీ, వాళ్ళ పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళ కార్యకర్తలు బాగుపడాలి. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు, కానీ ఈ ప్రజలకు చేసింది ఏం లేదు. కాబట్టి ఈరోజు ఇది జూబ్లీహిల్స్ ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. మనం అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం. ఏదైతే దుబ్బాక నుంచి హుజురాబాద్ నుంచి మనం చూస్తున్నాం, జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసినాం. అది అలాగనే జూబ్లీహిల్స్ కూడా గెలుస్తున్నాం. లంకాల దీపక్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. ఇక్కడ నుంచి ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంలో చేస్తాం. రైట్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకవైపు అంటే జనరల్గా మాజీ ముఖ్యమంత్రి ప్రచారానికి రావట్లేదు, ఆయన ధీమాగా ఉన్నారు, ఫామ్ హౌస్లో ఉండి గెలుస్తామన్నటువంటి ధీమాను చూపిస్తున్నారు. బట్ ముఖ్యమంత్రి ఏకంగా రంగంలోకి దిగి నన్ను ఒక్కసారి నమ్మండి, నా పైన నమ్మకం పెట్టి నవీన్ యాదవ్ కోటేయండి, ఖచ్చితంగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటే నమ్మకం కోల్పోయారా ప్రజలు? 2.5 సంవత్సరాల్లోనే జూబ్లీహిల్స్లో నన్ను నమ్మండి అని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి నేరుగా దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టే ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చిందా? ఫామ్ హౌస్లో కూర్చున్నటువంటి కేసీఆర్ ఒక మానిటరింగ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్లో నడిపిస్తున్నారా? ఈ పాయింట్ ఎట్లా చెప్తారు? మా రేవంత్ రెడ్డి గారు ప్రజల మనిషి, నిత్యం ప్రజలుండే వ్యక్తి, ప్రజల సమస్యల పట్ల ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ప్రజల్లో ఉండి ఓటు అడగడానికి వచ్చినాం. ప్రధానంగా మీరు మన పక్కన ఉన్న పక్క పార్టీలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నాయి, ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాయి. ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు, జూబ్లీహిల్స్లో అభివృద్ధి జరగలేదు, కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదంటుంది. అది పెద్ద హాస్యాస్పదం. ఎందుకంటే 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఏలింది టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో 10 సంవత్సరాలు ఉన్నది బీజేపీ పార్టీ. అదేవిధంగా ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, అదే కిషన్ రెడ్డి గారు మన కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి చేయలేదు, కానీ ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని మాత్రం హాస్యాస్పదం. ఇంకోటి సార్, వాస్తవికానికి మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలలోకి వచ్చినామో ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా ఖచ్చితంగా నెరవేర్చినాం. దాంట్లో భాగం ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్లో మా రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఏదైతే చెప్పారో 42% బీసీలకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినాం. పార్టీ అధికారం రాగానే వెంటనే అసెంబ్లీ తీర్మానం పెట్టినాం. ఆ తీర్మానంలో ఖచ్చితంగా తీర్మానం ఆమోదం ఉంది, కేంద్రంలో గవర్నర్కి పంపించినాం. కానీ మీరు బీసీ రిజర్వేషన్ల టాపిక్ తీసుకొస్తే నేను దాని మీద ఇంకా గంట సేపు డిస్కస్ చేయాల్సి వస్తుంది. సో బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్, ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, కోర్టులో ఏది గెలిచింది లేదు. ఇది పార్లమెంటరీ పరంగా, చట్టపరంగా, అది రాజ్యాంగ పరంగా సంస్కరణలు జరగాలి, అక్కడ జరగాల్సిన విషయం, కానీ కోర్టుల్లో కొట్లాడేటువంటి విషయం కాదు. మీరు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు, మీరు కానీ భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ కొట్లాడి, ఈవెన్ నేను రాజ్యసభ ఎంపీలు ఆర్ కృష్ణయ్య గారితో కానీ మొన్న లక్ష్మణ్ గారితో కూడా ఇదే అన్నా, మీరు ఇక్కడ కాదు కొట్లాడాల్సింది, మోడీ దగ్గర కొట్లాడాలి, మీరు కొట్లాడాల్సింది కేంద్రంతో అని చెప్పి. రాష్ట్రం కేంద్రం సమన్వయంతో బీసీ రిజర్వేషన్లు వస్తాయి, కోర్టులతోటి రాలేదు కూడా. సో ఇది
పక్క. ఇక ఆ అంశం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వద్దు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఎందుకు నమ్మకం కోల్పోయింది, ఎందుకు ముఖ్యమంత్రి ఒక్కసారి నన్ను నమ్మండి అంటున్నారు? గత ప్రభుత్వాలలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా బీఆర్ఎస్ కాలయాపన చేసింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ కదా, 15 సంవత్సరాలు ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కదా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కదా. వాళ్ళు అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ చేయలేదని ఒక దుర్మార్గపు ఆలోచన ఒకటి. రెండోది, ఖచ్చితంగా మొన్ననే 250 కోట్ల రూపాయలు మేము ఇక్కడికి మంజూరు చేసినాం. దాంట్లో 125 కోట్ల వర్కులు మొదలుపెట్టినాం. ఇప్పటికే కొనసాగుతూనే మీరు చూస్తూనే ఉన్నారు. జూబ్లీహిల్స్లో అది మీరు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మా లెక్క చూసినా కానీ డెవలప్మెంట్ ఎక్కడ నేను చూడలేదు. ఇక్కడ జరుగుతూ ఉంది. మేము ప్రత్యక్షంగా చూపిస్తాం. 1,20,00,000 ఒక 125 కోట్ల వర్క్ జరిగినట్టుగా మీరు ప్రత్యక్షంగా పోదాం, మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా మా నవీన్ యాదవ్ కనుక ఇక్కడ గెలిస్తే ఈ ప్రాంతం గతంలో పీజేఆర్ కనుక ఈ ప్రాంతం ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిండో ఖచ్చితంగా ఒక బీసీ బిడ్డగా, ఇక్కడి ప్రాంత బిడ్డగా, ఇక్కడ ప్రజలలో ఉండే వ్యక్తిగా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ముందుగా ఉంటాడు. ఖచ్చితంగా తను గెలవబోతా ఉండు. నిన్న మొన్న జరిగిన సర్వేలు, ఫేక్ సర్వేలతోటి సడన్ గా అజరుద్దీన్ ఎందుకు గుర్తొచ్చారు, ముందు ఎందుకు మర్చిపోయారు, సడన్ గా ఎందుకు గుర్తొచ్చారు, ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు, ఎక్కడో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా ఉందా, ముస్లిం ఓటు బ్యాంకు మైనార్టీ ఓటు బ్యాంకు మిస్ అవుతుందని ఇమీడియట్ గా అజరుద్దీన్ తెరపైకి తెచ్చారు? సార్, మేము ఎప్పుడో చెప్పాము ఖచ్చితంగా ముస్లింలకు ఇక్కడ మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి. ఎప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు రాకముందుకే చెప్పిండు, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కనుక అజారుద్దీన్ గెలిస్తే ఖచ్చితంగా అజారుద్దీన్ని మంత్రి చేస్తామని చెప్పినాం. మైనార్టీకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పినాం. ఆ పద్ధతికి ఇచ్చాం తప్ప వీల్లేదు అనుకుంటే. అజరుద్దీన్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తాన్న పదం లేదు, లేదు, ఆ పదం లేదు. మీరు అది కొత్తగా పుట్టించిన మాట. అజరుద్దీన్ ముందుగా ఆయన టికెట్, ఆయన అభ్యర్థిగా ఆయనే ప్రకటించుకున్నారు. ఆయన 3 నెలలు పని చేసుకున్నారు. ఆయన పేరు ఎక్కడ అధిష్టానం ప్రకటించలేదు, ఆయనే సెల్ఫ్ ప్రకటన చేసుకున్నారు. సార్, మా ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రకటించినట్టుగా పూర్తి ఆధారాలు మీకు చూపిస్తాం. ఆయన క్రికెటర్ అండి. ఆయన జనాల మధ్యకి వెళ్ళి ఎప్పుడైనా అమ్మా మీకు ఇందిరా మిల్లులు వచ్చినాయా, మీరు బాగున్నారా, మంచిగా తింటున్నారా, మీ పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్తున్నారా, 3 పూట్ల తింటున్నారా, బాగున్నాయా అంటే ఎక్కడైనా మాట్లాడారా? ఇప్పుడు అది కదండి, వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయి బస్తీల్లో, ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఎందుకు వస్తున్నాయి పిల్లలకి చెప్పండి. ప్రజా సమస్యలు తెలియదు, ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారు. ఏం తెలుసు? డ్రైనేజ్ సమస్య చూడండి. అసలు నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా, ఆ టర్నింగ్ లో అదే గుంత, ఆ రాడ్లు ఉంటే 4 రాడ్లు అదే ఉంది, ఎప్పటి నుంచి అదే ఉంది. హైడ్రా పేరు మీద ఎంతమంది ఇల్లు కూల్చారు, అంత అవసరమని చెప్పండి. ఏం మీకు ఆ చిన్నోళ్ళు బతుకలే కావాలా? 250 ఇళ్ళలో బతుకమ్మ పండగ రోజు నువ్వు కొట్టవే, వాళ్ళు ఎక్కడ వెళ్తారు పిల్లలు? హాలిడేస్ వచ్చాయి పిల్లలకి, ఎవరింట్లో ఉంటారు? నీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు చోటిచ్చావా, నువ్వు ముద్ద పెట్టావా? కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటారు మహిళలు? ఏం ఆలోచించాను మహిళల గురించి, వాళ్ళ బిడ్డల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి? ఇదా చేసేది? హైడ్రాంటికి ఎవరు చేయలేరా? ఎన్ని సమస్యలు లేవు చెప్పండి మనకి, ఎన్ని సమస్యలు లేవు తెలంగాణలో, వాటి మీద ఎందుకు చేయలేదు? హైడ్రా ఎందుకు నువ్వు చేసావు? 250 ఇళ్ళు బతుకమ్మ పండగ రోజు అండి, ఎక్కడ పోతారు పిల్లలు చెప్పండి, ఎవరింటికి వెళ్తారు? గుడ్ పాయింట్. ఎందుకు ఫాతిమా కాలేజ్కి హైడ్రా పోలేదు అన్న ప్రశ్న కూడా అడిగారు. అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ. పేదవాడి గుడిసెలు ఎందుకు కూలగొట్టారు? ఇప్పుడు మీరు ఓటేస్తే చేసుకుని చిన్న చిల్లర వ్యాపారాలు కూడా కూలగొట్టేశారండి. ఎలా బతుకుతారు? రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళందరికీ రోజు 3 పూట్ల తిండి పెడతాడా? అంటే ఈ అంశం ప్రజల్లో ఉందా? ప్రజల్లో ఖచ్చితంగా ఉందండి. ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతున్నారు చెప్పండి? సిగ్గుండాలి అడగడానికి ఓట్లు. ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు సార్? మేడం చెప్పినట్టు, మేడం ఏం చెప్పారంటే హైడ్రా కూర్చోండి. హైడ్రా బీదోలో ఎవరు కూర్చోలేదు. ఎవరైతే గత పాలకులు ఇక్కడనే మన సున్నం చెరువు ఉంది, మనం ఇప్పుడు ఇక్కడి నుంచే మనం వెళ్దాము. అంతా 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అంతా చెరువులకు కబ్జా చేసుకొని ఆ పెద్ద ఏది మన బిజినెస్ మ్యాన్లకి ఇచ్చిర్రు. దాని గురించి ఏది మన రేవంత్ రెడ్డి గారు బీదలోకి ఎవరు కూలగొట్టలేదు సార్. డబ్బు గలవులు ఉండలేదు 10 సంవత్సరాల నుంచి. మేడం చెప్పారు, ఎక్కడ మీరే ఉన్నారు కదా మేడం, 10 సంవత్సరాల నుంచి మేము కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదండి, అప్పుడు చేయలేనింది అదే మేడం. మీరు చూస్తా, నేను ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకుంటాను. సో చాలా 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 వేడి వాతావరణం మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కనిపిస్తోంది. ఇక్కడ హైడ్రా డిమాండ్ చేస్తుంది. ఒక్క నిమిషం బీఆర్ఎస్ మాట్లాడు ఒకసారి. బీఆర్ఎస్ పార్టీ పోటీ
మూడు పార్టీల మధ్యలో ఉందా? సో అంశాలు మాత్రం అందరినీ డిస్కస్ చేశారు. పోటీ అనేది ఒకటే పార్టీలో ఉంది. ఖచ్చితంగా ఒకటే పార్టీ గెలవబోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నిన్న జరిగిన కొన్ని సర్వేలు, అంటే పేర్లు వ్యక్తిగతంగా చెప్పాల్సిన అవసరం లేదు, సర్వేలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారంటే కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో, నేను ముఖ్యమంత్రిగా ఉండి ఈ సీటు ఓడిపోతే డిపాజిట్ రాకపోతే సెంట్రల్ వాళ్ళు నా సీటును తంతారు, దానికోసం మాత్రమే ఆయన వచ్చి ప్రచారం. డిపాజిట్ కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ 100% ఉందండి, 100% ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చారు, నేను కాదని అనట్లేదు, మంచి పనే చేశావు అని. ఒక్క నిమిషం, ఫ్రీ బస్సు ఇచ్చారు ఓకే, మరి మగవాళ్ళకి టికెట్ పెట్టాల్సిన అవసరమే ఉంది? దేనికోసం పెంచారు? డబల్ 10 రూపాయలు ఏంటంటే 20 రూపాయలు 30 రూపాయలు కూడా ఉన్నాయి. అంటే బస్సు తిరిగి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ పెట్టాడు, ఇక్కడ ఇచ్చాడు. ఇంకా అది వేరే వాతావరణంలో చెప్తే ఇంకా బాగుండదు, కానీ ఇంకా దారుణంగా పరిస్థితి ఉందండి ఇక్కడైతే. లోకల్లో గ్రౌండ్ వర్క్లో అయితే ఆటో వాళ్ళు ఆడవాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి. ఇది అయితే క్లియర్. అంటే మీరు చూస్తున్న ప్రకారం ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏం తెలుస్తుంది? ప్రజలకు క్లియర్ కట్గా అర్థమైపోయిందన్న. ఈ 23 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒకవైపు హైడ్రా పేరుతోనే, ఒకవైపు ఉద్యోగులను మభ్యపెట్టుకుంటూ, ఒకవైపు బీసీ రిజర్వేషన్లను బీసీలను మభ్యపెట్టుకుంటూ, ఇప్పుడు మా నవీన్ అన్న కూడా మా సోదరుడే, అయినా కూడా మా అన్నను కూడా మభ్యపెట్టుకుంటూ ఈ పార్టీలలో వాళ్ళు ఎలాగైతే ఇక్కడ గెలుపొంది వాళ్ళు మభ్యపెడుతున్నారు. అదే బీసీలని బీసీ కార్డు తీసుకొచ్చి మభ్యపెట్టడం జరుగుతుంది. బీసీల కోసం రిజర్వేషన్లు ప్రకటించింది వాళ్ళే, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది వాళ్ళే, ఆ తర్వాత కోర్టు పరిధిలో తీసుకెళ్ళింది వాళ్ళే, అక్కడ ఆపింది వాళ్ళే. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లలో కూడా బీసీ బిడ్డ అంటుంది. మేము కూడా బీసీ బిడ్డలమే, మా నవీన్ అన్న కూడా బీసీ బిడ్డ కాదనట్లేం. కాకపోతే మీ పార్టీ స్టాండ్ మేరకు మీరు పనిచేయండి, మా పార్టీల స్టాండ్ మేరకు మేము పనిచేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23 నెలల పాలనలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంటు సమస్య ఉండొచ్చు, డ్రైనేజ్ సమస్య ఉండొచ్చు, హైడ్రా ముఖ్యంగా. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అన్న దాని మీదనే బీజేపీ ప్రశ్నిస్తోంది, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ ఒక్కసారి అవకాశం మాకు ఇవ్వండి, మేమేందో చూపిస్తాం ఈ 2 సంవత్సరాల్లో. తప్పకుండా ప్రతి పార్టీకి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది, కోరిక కూడా ఉంటుంది. ఆ కోరిక మేరకే పనిచేస్తారు. కానీ గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టింది. అది నేను ఇంకొకరు చెప్పడం కాదు. ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా కూడా ఒకరిని ఒకరు ఓర్చుకోరు, ఒకరు సింపుల్ ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ ఏం చేశారు? జూబ్లీహిల్స్ ఎన్నిక ఏం చేయండి? మానాటి గోపినాథ్ 3వ సారి ఎన్నికల గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయండి? 2 సార్లు గెలిపిస్తారు ఒక వ్యక్తిని, 3వ సారి గెలవబోతున్నాడు. ఇంకొక విషయం, ఇక్కడ సార్ మీ టీవీలో చూస్తున్నారు, ఇప్పుడు మనం చూస్తున్నారు, ఊళ్ళో పల్లెటూరు జనం చూస్తున్నారు. జనాలు ఏం ఆలోచిస్తున్నారు తెలుసా? అధికార పార్టీ మొత్తం పోయి జూబ్లీస్ లో ఉన్నది. వర్షాలు వచ్చి ఒక్కొక్క ఊర్లల్లో పత్తి చేలు కానీ వరి చేలు కానీ కొట్టకపోయి ఆరమ్మ గోస తీస్తుంటే అధికార పక్షం మొత్తం వచ్చి జూబ్లీస్ లో ఉందని మనం కాదు, మీ టీవీ చూసేటోళ్ళు ఊర్లలో జనాలు నవ్వుకుంటున్నారు. పరిస్థితి అంచనా వేసేటోళ్ళు లేరు, అధికారులకు చెప్పేటోళ్ళు లేరు. ఎంతగా నష్టం ఇస్తామన్నది దాని మీద కనీసం అవగాహన ఒక మంత్రే కానీ ఒక డిపార్ట్మెంటే కానీ. కాంగ్రెస్ పార్టీ కొన్ని డెఫినెట్లీ అందరు ఉద్యమకారులు ఇక్కడ ఉన్న అందరు ఉద్యమకారులు నాకు తెలిసి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వన్ సెకండ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనాల్లోకి వెళ్తే ఈరోజు వన్ సెకండ్ భయ 1 సెకండ్ నేనేమంటున్నా అది కాదు. మీరు ఇప్పుడు మీ స్లోగన్స్ ఒక్క నిమిషం అన్న, మీ స్లోగన్స్ ఇక్కడి వరకే. ఇది మైక్ లో జనాలు చూస్తున్నారు, లక్షల మంది. సబ్జెక్ట్ ఒక్క నిమిషం, స్లోగన్స్ వద్దు, సబ్జెక్ట్ మాట్లాడదు. సబ్జెక్ట్ ఒక్క నిమిషం, మీరు రండి ఒక్క నిమిషం బ్రదర్.
మీరు ఇట్లా మాట్లాడితే నన్ను మాట్లాడనీయలేదని చెప్పేసి రాంగ్ పోతుంది. నన్ను మాట్లాడనీయలేదు, మీడియాని మాట్లాడనీయలేకపోతున్నారని పోతుంది. వన్ సెకండ్, ఒక్క నిమిషం. నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నా. అందరూ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళే, తెలంగాణ ఇడున్న వాళ్ళంతా ఉద్యమకారులే. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలన్నా అంటే మొత్తం సోషల్ మీడియా అంతా ఫామ్ హౌస్ పాలన. ఇది జరిగి కూడా 4 నెలలు అయిపోయింది, రైట్? ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంది? బీజేపీ బీహార్ ఎలక్షన్ల తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ఏందనేది తర్వాత చూద్దాం. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక్క నిమిషం. ఇప్పుడు రేషన్ కార్డు బంద్ అవుతుంది, సన్న బియ్యం బంద్ అవుతాయి, మొత్తం బీఆర్ఎస్ వాళ్ళందరినీ గల్లీలు ఉరికించి పంపించేస్తాం, వారం తర్వాత మేము పంపించేస్తాం. ఇవి బెదిరింపులకు దిగి ఓట్లు అడుగుతున్నారా, ప్రేమగా అడుగుతున్నారా, ఏం చూడొచ్చు? సార్ ఒక నిమిషం సార్. మనమందరం సార్ ఎన్నో పోరాటాలు చేసి అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి నాయకులు ఈరోజు తెలంగాణ కోసం పోరాడి భూమి కోసం, ముక్తి కోసం, మన నిధుల కోసం, నియామకాల కోసం అన్ని పోరాడి తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్న ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ చెప్పుకుంటూ తిరిగారు, కానీ ఏం చేశారు అనేది సార్ 2 నిమిషాలు చెప్తాను సార్. నియామకాలు ఎటుపోయినాయి సార్. ఇవాళ తెలంగాణ వచ్చి 10-12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నిజంగా చెప్పాలంటే సార్, గత 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ స్తంభం ఎవరు వేసారు సార్? ఈ రోడ్ ఎవరు వేశారు సార్? ఒక్కసారి మీరు చూడండి సార్. ఇక్కడ ఉన్న స్తంభం లేదు సార్, మీరు లేదు సార్, అట్లా లేదు సార్. ఇవాళ మనం వేసే చెట్టు సార్ ఒక మొక్క వేస్తే రేపు అవి 100 మందికి పొలాలు ఇస్తాయి సార్. ఒక మొక్క వేస్తే ఆ మొక్క వేస్తే గొప్ప అని ఆడడం కట్టు కాదు సార్. ప్రశ్న ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకపోతే రేషన్ కార్డులు అవుతాయా, సన్న బియ్యం అవుతాయా? సార్ సన్న బియ్యం ఈరోజు తండాలో, గూడాల్లో, బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు. రండి మేడం గారు, మీరు తండకు రండి, మీరు గ్రామాల్లో రండి. మీరు లేదు, మీరు ఏం చేస్తారు? 10 సంవత్సరాలు సన్న బియ్యం బీజేపీ ఇస్తానంటుంది. మొత్తానికి ఇక్కడ మొత్తానికి ఒక రకమైనటువంటి త్రిముఖ పోటీ మాత్రం కనిపిస్తోంది పార్టీ నాయకుల మధ్య ఒక త్రిముఖ పోరు కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో బలహీన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే బడుగు బలహీన చూద్దాం. సో మొత్తానికి నవంబర్ 14 వరకు చూద్దాం. ప్రజా ఓటు, ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుంది? కెమెరామెన్ సుధాకర్ తో శ్రీకాంత్, ఐ న్యూస్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ సెగ్మెంట్ నుంచి.